శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 15, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ముందుగా మనం ప్రస్తుతానికి గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరియు డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్ మీదుగా ఒక 14 డ్రోన్లు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. అందులో 8 డ్రోన్లను వీళ్ళు ఎదుర్కొన్నట్లు, అంటే వాటిని కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. 3 డ్రోన్లు వచ్చి వాటికి నిర్దేశించిన టార్గెట్ ఏవైతున్నాయో ఆ టార్గెట్లో పడినట్లు తెలియజేస్తున్నారు. ఇంకొక 3 మాత్రం ప్రమాదం లేనటువంటి ప్రదేశంలో అవి కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద ఒక 3 మాత్రమే వాటి యొక్క టార్గెట్లను చేరుకోవడం జరిగింది. 8ని వీళ్ళు ఎదుర్కొన్నారు, వాటిని కూల్చేయడం జరిగింది. మధ్యలోని వీళ్ళు ఒక 3 ఎటువంటి ప్రమాదం లేనటువంటి ప్లేస్లో పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు 5 డ్రోన్లను వీళ్ళు బోర్డర్ దగ్గర ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. ఇది కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్. అయితే నిన్న జరిగినటువంటి ఈ దాడుల కారణంగా నిన్న సాయంత్రం ఇది 7:30-8 ప్రాంతంలో జరిగింది. ఈ దాడుల్లో కువైట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతుందో ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రాడార్ సిగ్నల్ వ్యవస్థ ఏదైతుందో దానికి కొద్దిగా డ్యామేజ్ కూడా అయినట్లు తెలియజేస్తున్నారు. ఈ డ్రోన్ తోటి అక్కడ వెళ్ళి ఢీకొనడంతో అక్కడ డ్యామేజ్ అయినట్లు కూడా తెలియజేస్తున్నారు. అదే మనం యూఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో 4 బాలిస్టిక్ మిసైల్స్ అలాగే 6 డ్రోన్లు వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే వాటిని అడ్డుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దుబాయ్ మీద ఇరాన్ ప్రయోగించినటువంటి మొత్తం మిజైల్స్ సంఖ్య ఎంత తెలిసిన బాలిస్టిక్ మిజైల్స్ 298. అలాగే 15 క్రూయిజ్ మిజైల్స్ను కూడా ప్రయోగించడం జరిగింది. అలాగే 1606 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఒక 6 ఇప్పటి వరకు ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో గల్ఫ్ రీజన్లో ఎక్కువగా దాడులు నిర్వహించినటువంటిది దుబాయ్ పైన మాత్రమే ఈ ఇరాన్. ఇరాన్ ఈ దుబాయ్ అలాగే కువైట్తో నాగలేదండి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, అలాగే ఖతార్, ఓమన్ ఈ దేశాలపైన దాడులు అయితే కొనసాగిస్తుంది. అలాగే ఇరాన్ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు ఈ గల్ఫ్ రీజన్స్ పైన దాడులు నిర్వహిస్తుంటే ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఇరాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జరిపినటువంటి దాడుల్లో 10ల సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఇరాన్ అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ ఇలాంటి వాటిని కూడా హాస్పిటల్స్ని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు నిర్వహించిందని చెప్పేసి ఆరోపిస్తుంది. సో ఏదైనప్పటికీ భీకరమైన దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ దాడులను దృష్టిలో పెట్టుకొని అమెరికా సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పారంటే 14 దేశాల్లో ఉన్నటువంటి, అంటే ఇరాన్ దాడుల ప్రభావం ఉన్నటువంటి 14 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో నివసిస్తూ ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రస్తుతానికి అలాంటి వాళ్ళందరూ కూడా వెంటనే మీరు రిటర్న్ వచ్చేసాను మన దేశానికి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వారి యొక్క భద్రత దృష్ట్యా దీన్ని మనం ఇంకొకలాగా కూడా ఆలోచించుకోవచ్చు. సో మీరు రిటర్న్ వచ్చేస్తే మేము ఇంకా దాడులు భీకరం చేస్తాము అని చెప్పేసి కూడా దీని అర్థం అయితే ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ట్రంప్ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, ఈ ఇరాన్ దాడుల ప్రభావం ఉన్నటువంటి 14 దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెంటనే అమెరికాకి రిటర్న్ వచ్చేసేయండి అని చెప్పేసి తెలియజేశారు. సౌదీ అరేబియాలో కూడా ఇరాన్ దాడులు అయితే నిర్వహించింది. రియాద్కి అతి సమీపంలో ఒక 4 డ్రోన్లు అయితే కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. యూఏఈలో ఒక 25 మందిని భద్రతా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. దానికి గల కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు సోషల్ మీడియాలో చేపట్టినటువంటి కొన్ని ప్రచార కార్యక్రమాలు. సో మొదటిది వాళ్ళు 3 విభాగాలుగా డివైడ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. మొదటి బ్యాచ్లో ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి డైరెక్ట్గా ఆ వీడియోలని పోస్ట్ చేయడం, అంటే డ్రోన్లకు సంబంధించినవి కావచ్చు, అలాగే మిజైల్కి సంబంధించినవి కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా చిత్రీకరించి డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. సో అలాంటి బ్యాచ్కి సంబంధించిన కొంతమంది అదుపులో తీసుకున్నారు. రెండవది వచ్చి ఏఐ ద్వారా కొన్ని వీడియోలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఇక మూడవది వచ్చి యూఏఈ పైన ఇరాన్ దాడి చేయడం దాన్ని ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ వీళ్ళు కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. సో ఆ కారణం చేత కొంతమందిని అదుపులో తీసుకున్నారు. సో మొత్తం మీద 25 మందిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. ఇదే తరహాలో బహ్రెయిన్లో కూడా అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఇరాన్కి గూఢచర్యలు నిర్వహిస్తున్నటువంటి ఒక 6 అదుపులో తీసుకోవడం జరిగింది. అందులో 5 ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది బహ్రెయిన్లో, ఒకరు మాత్రం బయట దేశాల్లో ఉన్నట్లు చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్ అయితే ఉంటాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు చిత్రీకరించి డైరెక్ట్గా ఇరాన్కి సంబంధించినటువంటి ఈ రివల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇరాన్కి అనుకోండి, ఇరాన్కి వీళ్ళు పంపించడం జరుగుతుంది రహస్యంగా. సో తప్పే కదా, మనం ఒక దేశంలో ఉంటున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన సమాచారం ఒక దేశానికి చేరవేయడం తప్పది, అలా చేయకూడదు. కానీ వీళ్ళు
వాళ్ళ దేశానికి సంబంధించిన సమాచారాన్ని వీళ్ళు పక్క దేశానికి అందజేస్తున్నారు. సో దాంతో వాళ్ళని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తున్నారంటే, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మేము అమెరికాతోటి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అలాగే పొరుగునటువంటి మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం జరుగుతూ ఉంది. సాధారణ ప్రజలను కానీ అలాగే మిగతా వాటిని కానీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మాకు ఉద్దేశం కాదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో మ్యాక్సిమం అది కొంతవరకు అయితే ఇంకా కరెక్టే. కానీ చాలా చోట్ల ఇప్పుడు మనం కువైట్ అనుకుందాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమెరికాకు సంబంధించింది కాదు కదా అది. అలాగే ఇంకా చాలా చోట్ల పడ్డాయి, అవన్నీ అమెరికాకు సంబంధించినవి కాదు కదా. ఒకవేళ బై మిస్టేక్ పడ్డాయి అనుకుంటే అలాగా పర్టికులర్గా వెళ్ళి పడడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు సైడ్ ఎక్కడో పడిపోయి అనుకోండి, అది బై మిస్టేక్ పడి ఉండొచ్చు. కానీ ఇక్కడ కొన్ని చూస్తే కనుక ఉద్దేశపూర్వకంగానే పడినట్లయితే కనిపిస్తున్నాయి. కానీ ఆయన తెలియజేస్తుంది అంటే మేము ఉద్దేశపూర్వకంగా వీళ్ళకి ప్రమాదం తలపెట్టడం మా యొక్క ఉద్దేశం కాదు. అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఏవైతున్నాయి వాటిపైనే మా యొక్క లక్ష్యం, వాటిపైనే మేము దాడి చేస్తున్నాం అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఏదైనప్పటికీ వీళ్ళు మాత్రం చర్చలు జరపడానికి సిద్ధమని చెప్పేసి అంటున్నారు. మరి అమెరికా దీనికి ఏమంటుందో మరి చూడాలి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా కువైట్కు ఉన్నటువంటి అన్ని రోడ్డు మార్గాలకు సంబంధించినటువంటి బోర్డర్స్ ఏవైతే వాటన్నిటిని కూడా ఓపెన్ చేసింది. అంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇంతకుముందు ఏ విధంగా అయితే సౌదీ నుంచి కువైట్కి అలాగే కువైట్ నుంచి సౌదీకి వెళ్ళడానికి రోడ్డు మార్గం బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అవి కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ లేవు. ఎందుకంటే మన వరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కుదిరేది కాదు, ఏదో కొన్ని స్పెషల్ పర్మిషన్లు ఉంటాయి తప్ప. ఇప్పుడు మామూలుగా గతంలో ఏ విధంగా అయితే వెళ్తున్నారో ఆ విధంగా వెళ్ళడానికి అయితే అవకాశం కల్పించారు. ఎందుకంటే రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు అలాగే సోదరభావం ఏదైతే ఉందో ఆ కారణం చేత వీళ్ళు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి కొన్ని ఎయిర్వేస్ కూడా డైరెక్ట్గా కొన్ని విమాన సర్వీసులు కూడా నడపడం జరుగుతుంది. జజీరా ఎయిర్వేస్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సర్వీసులు అయితే నడుపుతుంది ఈజిప్ట్కి ఇలాంటి చోటకి. ఇప్పుడు మళ్ళీ జజీరా ఎయిర్వేస్ వాళ్ళు ఇంకో కొత్త సర్వీస్ కూడా నడుపుతున్నారండి కువైట్ నుంచి ఇస్తాంబుల్కి. సో ఇది డైరెక్ట్గా కువైట్ నుంచి కాదు, సౌదీ అరేబియా మీదుగా. అంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి సౌదీ అరేబియాలో మనకి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కైసుమా ఎయిర్పోర్ట్ ఏదైతుందో అక్కడి నుంచి ఇస్తాంబుల్కి ఫ్లైట్లు నడపడానికి అయితే కనుక జజీరా ఎయిర్వేస్ రెడీ అయింది. అయితే దీనికి తప్పనిసరిగా మనకు తెలుసు కదా, ఇక్కడి నుంచి వెళ్ళడానికి సౌదీ అరేబియాకి సంబంధించిన ట్రాన్సిట్ వీజా అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ ట్రాన్సిట్ వీజా ద్వారా తీసుకొని ఇక్కడి నుంచి బస్సు మార్గంలో ఈ క్వైసుమా ఎయిర్పోర్ట్ ఏదైతుందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి జజీరా ఎయిర్వేస్ ద్వారా ఇస్తాంబుల్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇస్తాంబుల్కి ఆల్రెడీ ఒక ఫ్లైట్ అయితే వెళ్ళింది, ఇప్పుడు బుకింగ్ కూడా వాళ్ళకి ప్రారంభం చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే బహ్రెయిన్కి సంబంధించిన వాళ్ళని కూడా ప్రపంచంలోని ఒక 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి తరలించడానికి గల్ఫ్ ఎయిర్వేస్ అయితే రెడీ అయింది. సో దీన్ని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి దమ్మాం ఎయిర్పోర్ట్ ఏదైతుందో అక్కడి నుంచి తరలించడానికి సిద్ధమైంది. సో బహ్రెయిన్లో ఎవరైతే ఉంటారో వారిని దమ్మాం ఎయిర్పోర్ట్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ బయట ఉన్నటువంటి ఒక 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి అయితే తరలించడానికి బుకింగ్స్ అయితే ప్రారంభించారు. అవి వచ్చి ఒకటి లండన్కి, 2 వచ్చి సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ బ్యాంకాక్లో ఏదైతే ఉందో అక్కడికి, అలాగే 3ది వచ్చి మన భారతదేశం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ముంబైలో అక్కడికి. ఈ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి తీసుకెళ్ళడానికి అయితే కనుక బుకింగ్స్ అయితే కనుక ప్రారంభించినట్లు తెలియజేస్తున్నారు. అయితే దీనికి తప్పనిసరిగా బహ్రెయిన్ నుంచి సౌదీకి రావాలి అనేసి అంటే ట్రాన్సిట్ వీజా కావాల్సి ఉంటుంది. సో ఆ ట్రాన్సిట్ వీజా తీసుకొని వ్యాలిడ్గా ఉంటే కనుక అప్పుడు వాళ్ళు రావాల్సి ఉంటుంది. అది కూడా బుకింగ్ అంతా కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే రావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇప్పుడు కువైట్లో ఉన్న వాళ్ళు కానీ అలాగే బహ్రెయిన్లో ఉన్న వాళ్ళు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దానికి ఏదైనా ఒక అవకాశం ఉండాలి అంటే అది ట్రాన్సిట్ వీజా అనేటువంటి సౌదీ తీసుకొని మనం సౌదీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ద్వారా మనం వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించిన ప్రాసెస్ ముందుగానే మనం కంప్లీట్ చేసుకోవాలి. టికెట్ బుకింగ్ కావచ్చు, అలాగే ఈ ట్రాన్సిట్ వీజాకి సంబంధించినటువంటి మిగతా ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకొని అన్ని పక్కాగా ఓకే అన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఒక విషయం తెలియజేస్తుంది. కువైట్లో చాలామంది ప్రస్తుతానికి నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా కొంటున్నారు. అంటే ఇంకా మళ్ళీ దొరుకుతాయో లేవో అన్నట్టు కొంతమంది కొనుక్కోవడం జరుగుతుంది. అలా చేయకండి. మీ అవసరం ఎంతవరకు అంతవరకు మాత్రమే తీసుకోండి. నిత్యావసర వస్తువులు అయితే అందుబాటులో ఉంటాయి, మళ్ళీ మేము తెప్పించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అనవసరంగా మీకు అవసరాలకు సరిపడే మాత్రమే తీసుకోండి. అవసరాలకు సరిపడే మాత్రం కాకుండా మీరు ఓవర్గా తీసి పెట్టుకోవడం వల్ల పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మరొకటి కాదు. కాబట్టి మీకు ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి సౌదీ అరేబియా నుంచి కువైట్కి రోడ్డు మార్గాలన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. కాబట్టి మనకు కావాల్సిన సౌదీ అరేబియా నుంచి రావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో మనకి అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం అన్ని సరుకులు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, ఇబ్బంది పడకండి. సో లిమిట్గా మీ అవసరాలకు తగ్గటువంటి సామాన్లు ఎన్ని కావాలో అన్ని మాత్రమే కొనుక్కోండి, ఓవర్గా మాత్రం కొని పెట్టుకోకండి. అలాగే కువైట్లో మనకి
నీరు ఏదైతే ఉంటుందో, వాటర్ ఏదైతే ఉంటుందో, ఆ వాటర్ని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీ రైతంగా చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాటిని పరీక్షిస్తున్నారు. సో ఈ నీరు మనకు తాగడానికి ఉపయోగపడేటువంటి నీరే, ఫిల్టర్ చేయబడేటువంటి నీరు, డైరెక్ట్గా మనం తాగొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. సో అలాంటివి ఏం లేదు. ఈ నీరు తాగడానికి ఉపయోగపడేటువంటి నీరే, ఎవరైనా సరే తాగొచ్చు. సో ఎలాంటి కలుషితం లేదు, స్వచ్ఛమైనటువంటి నీరే ఇది, తాగొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అలాగే మీరు బాటిల్స్ బయట భారీగా కొనుక్కొని మీరు ఎత్తిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాగడానికి ఉపయోగపడే నీరు కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు. బాటిలింగ్ అనేటువంటిది ఏదో లిమిటెడ్గా మీరు తెచ్చుకోండి, అంతేకాని అనవసరంగా బయట నుంచి ఎక్కువ బాటిల్స్ కొనుక్కొచ్చి ఇంట్లో స్టాక్ ఏదైనా పెట్టుకోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఎవరైతే ధరలను పెంచి విక్రయిస్తూ ఉంటారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే లైసెన్సుల విషయంలో అవకతవకలకు పాల్పడి ఉంటారో అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోబడినట్లు తెలియజేస్తున్నారు. సో అలా విధంగా ఉల్లంఘనలకు పాల్పడినటువంటి ఒక 13 షాపులని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఈ తనిఖీలను కూడా హవల్లీ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఈ హవల్లీ ప్రాంతంలో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో ఈ విధంగా లేబులింగ్, అంటే వాటిపైన లేబుల్స్ మార్చి వేరే లేబుల్స్ వేయడం, డూప్లికేట్ లేబుల్స్, ధరలు మార్చి అమ్మడం, అలాగే ఇన్వాయిసెస్ కొన్ని లేకపోవడం, ఇలాంటి ఉల్లంఘనలు అయితే గుర్తించి ఆ 13 షాపులపైన వీళ్ళు భారీగా జరిమానాలు అయితే విధించినట్లు తెలియజేస్తున్నారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం సాల్మియా మరియు మైదాన్ హవల్లీ ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో కొంత అంతరాయం అయితే ఉందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, దాన్ని పునరుద్ధరించినట్లయితే ప్రస్తుతానికి తెలియజేస్తున్నారు. ఈ గల్ఫ్ రీజన్స్లో ప్రస్తుతానికి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారికి సంబంధించినటువంటి CBSE ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ని ఈ +2 గ్రేడ్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 వరకు షెడ్యూల్ అయినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఆల్రెడీ గతంలో పోస్ట్పోన్ చేసినటువంటి ఎగ్జామ్స్ కూడా రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ 10th క్లాస్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఇంకా ఫస్ట్ పోస్ట్పోన్ చేసిన, దాని తర్వాత రద్దు చేశారు పూర్తిగా. ఇప్పుడు +2 వాళ్ళకి కూడా సేమ్ ఇదే పరిస్థితి. వాళ్ళకి ఫస్ట్ పోస్ట్పోన్ చేశారనుకున్నాం కానీ పూర్తిగా రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఎగ్జామ్సే ఉండవు. ఎగ్జామ్స్ లేకుండానే వాళ్ళని పాస్ చేయడం జరుగుతుంది. మరి మార్క్స్ అవన్నీ కూడా ఇంకా వాళ్ళు దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటికి అనుగుణంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ విద్యార్థులందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ స్కూల్స్ తోటి టచ్లో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. మనం చేసేటువంటి కొన్ని చిన్న చిన్న అజాగ్రత్త పనుల కారణంగా కూడా ఒక్కొక్కసారి మనం ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. సో అలాంటి సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణంలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన వెహికల్కి టూ వీలర్కి బోర్ చేయించాడు. బోర్ చేయించిన తర్వాత మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ వెహికల్ మీరు నైట్ అంతా రన్నింగ్లో కనుక ఉంచినట్లయితే ఇంజిన్ ఆన్ చేసి అలాగే వదిలేసేయండి, మీ ఇంజిన్ అప్పుడు బాగా రెడీ అవుతుంది, బాగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పాడు. జనరల్గా అది సహజం, ఏదైనా బోర్ బండి చేయించినప్పుడు ఒకరోజు రన్నింగ్లో ఆన్ చేసి ఉంచాలి ఇంజిన్ అని చెప్పేసి అంటుంటారు. అయితే ఇతను ఏం చేశాడంటే ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో తను ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో వాళ్ళందరూ పడుకునేటువంటి రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్లోనే బండిని పెట్టి ఆన్ చేసి వదిలేశాడు. అలాగే తలుపులు వేసేసి పడుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆ రూమ్కి వెంటిలేషన్ లేదు, పూర్తిగా కిటికీలు అలాంటివి ఏం లేవు అనమాట, వెంటిలేషన్ సరిగా లేదు. సో దాంతో ఈ రాత్రంతా ఈ స్కూటర్ ఆన్లో ఉండడం వల్ల దాంట్లో వచ్చినటువంటి పొగ ఏదైతే ఉంటుందో కార్బన్ మోనాక్సైడ్, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కువైట్లో కూడా బొగ్గు మండించడం కారణంగా ఈ బొగ్గు కుంపట్ల కారణంగా రూముల్లో ఆ బొగ్గు కుంపట్లు వెలిగించడం కారణంగా ఆ పొగ పీల్చుకోవడం వల్ల తెలియకుండానే నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు చాలామంది అని చెప్పేసి. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఈ ఇంజిన్లో వచ్చేటువంటిది కూడా అదే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. సో ఆ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం కారణంగా ఒకే కుటుంబానికి సంబంధించిన 4 ప్రాణాలు కోల్పోయారు. తాత అలాగే 3 పిల్లలు. తాత వయసు వచ్చి 70 సంవత్సరాలు, అలాగే మిగతా పిల్లలు ఉన్నారు. సో ఆ పిల్లల్లో కూడా ఒకరు వచ్చి 11 సంవత్సరాలు, ఒకరు 8 సంవత్సరాలు, అలాగే ఒక బాబు ఉన్నాడు. మొత్తం మీద ఒక 4 అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నైట్ ఎలా పడుకున్న వాళ్ళు అలాగే ప్రాణాలు కోల్పోయారు. మంచం మీద తాత, అలాగే 2 ఆడపిల్లలు, కింద వచ్చి బాబు, మొత్తం 4 కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో పని మీద బయట అయితే వెళ్ళున్నారు. సో ఆ కారణం చేత వాళ్ళు మాత్రం సేఫ్ అయ్యారు. కానీ వీళ్ళు 4 మాత్రం 3 పిల్లలు వాళ్ళ తాత ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. మనం ఏదైనా సరే బొగ్గు కుంపట్లు కానీ బొగ్గు కానీ ఏదైనా సరే మండిస్తున్నప్పుడు ఇలాంటి వెహికల్స్ కానీ ఇలాంటి చేస్తున్నప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. వెంటిలేషన్ కంపల్సరీగా ఇంటికి ఉండాలి. మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటికి వెంటిలేషన్ ఎందుకు పెట్టుకుంటాం? వాస్తు అన్నీ చూస్తాం కదా. సో వాస్తు చూసినప్పుడు వాస్తు అంటే ఏంటి? ఇంటికి గాలి వెలుతురు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి లేదా అన్నటువంటిదే వాస్తు.
సో ఇక్కడ వీళ్ళ ఇంటికి ప్రాబ్లం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ లోపల గాలి రావడానికి వెళ్ళడానికి మార్గాలు లేవంట. డోర్ మూసేస్తే ఇంకేం లేవు. సో అలాంటి రూమ్ అంటది. సో అలా ఉండకూడదు కదా. మన ఒక రూమ్ ఉన్నప్పుడు దానికి వెంటిలేషన్, గాలి వచ్చి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండాలి. సో ఇక్కడ చిన్న తప్పిదం చూడండి. మెకానిక్ చెప్పాడు, కానీ ఇతను ఏం చేసి ఉండాలి, బయట పెట్టి ఉండాలి. ఇతను డైరెక్ట్గా రూమ్లో వీళ్ళు పడుకునేటువంటి రూమ్లో పెట్టి ఆన్ చేసి పెట్టాడు. పాపం చాలా బాధాకరం అది. నలుగురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి పర్సుని ఇవాళ సాయంత్రం కైతాన్లో ఉన్నటువంటి గత 4లో ఉన్న మసీదు దగ్గర పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వగైరా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన ఆయనకు సంబంధించినటువంటి పేరు మాత్రం చప్పల చందు సాహెబ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చప్పల చందు సాహెబ్ అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇతరత్ర ఏవైనా సరే మీకు దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇవాళ పునీష్విక్ అనేటువంటి అబ్బాయి 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 295 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది. ముందుగా ధరలు చూద్దాం. ధరల విషయానికి వచ్చినట్లయితే 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45,912 పిలుసుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం వచ్చినట్లయితే ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 50,68 పిలుసుగా ఉంది. సో ఇక ఆఫర్ ఏమిటంటే ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు గతంలో చాలాసార్లు ఆఫర్లు అయితే పెట్టడం జరిగింది. మేకింగ్ ఛార్జెస్ విషయంలో గతంలో ఎవరు ఇవ్వనటువంటి విధంగా మేకింగ్ ఛార్జెస్ కేవలం 900 పిల్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది 1 గ్రామ్ పైన. ఇప్పుడు రమదాన్ ఆఫర్ కింద, ఈ రంజాన్ మాసంలో రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి పండుగ ఆఫర్ కింద కేవలం 850 ఫిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది 1 గ్రామ్ పైన, అది కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. సో అవి కూడా చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోగా నేను ప్లే చేస్తాను ఇప్పుడు. ఆ వీడియోని ఒకసారి చూడొచ్చు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయటువంటిది. సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని సందర్శించండి. మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. మోడల్స్ తప్పకుండా మీకు నచ్చడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మేకింగ్ ఛార్జెస్ కేవలం 850 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. Hello customers, FK Jewelers customers, we are announcing new designs and offers and offers and FK Jewelers అంటేనే ఆఫర్. ముందు మీకోసం ఆఫర్ తెచ్చాము, 1.5 దినార్ కోసం తెచ్చాము, 1.5 దినార్ మేకింగ్ తెచ్చాము 1 గ్రామ్కి. ఇప్పుడు మొన్న 900 ఫిల్స్కే తెచ్చాము. ఇప్పుడు అది కూడా కాదు, ఇంకా మెట్టు దిగాము. ఎందుకంటే మీ సంతోషం, మీ కొరకు కోసం, మీకు సంతోషం పరచడానికి కోసం మా ఎఫ్కే జ్యువెలర్స్ మీ ముందు కోసం ఒక మెట్టు దిగి ఇప్పుడు 850 ఫీల్స్ మాత్రమే 1 గ్రామ్ పైన, జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఏ వస్తువులు చూడండి మా దగ్గర, రకరకాలు గాజులు చూడండి, డిజైన్స్, వెరైటీ ప్యాటర్న్స్, వెరైటీ డిజైన్స్ చూడండి, ఎంత ముచ్చటగా ఎంత నీట్ గా వర్క్ ఉన్నాయి చూడండి, సూపర్. అవేనా మా దగ్గర ఈ చైన్లు కూడా చూడండి, గోపి చైన్, భారత్ చైన్, భారతీ చైన్, మిక్సింగ్ చైన్, కేరళ చైన్, ఎన్నో రకాలు ఉన్నాయి చూడండి. ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి చైన్స్. ఈ చైన్స్ ఏనా, ఇవి కూడా చూడండి పెద్దవాళ్ళు వేసుకునేది, 2 పేటలు 3 పేటలు దండలు, రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కూడా కాకుండా ప్లస్ మీకోసం బుట్ట కమ్మలు చూడండి, ఎంత వెరైటీస్ ఉన్నాయో మా దగ్గర. ఎక్సలెంట్, జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఈ హారం కూడా చూడండి ఎంత ముచ్చటగా ఎంత బాగుందో చూడండి. ఇది కూడా జస్ట్ మేకింగ్ 1 గ్రామ్కి 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ ఈ కడియాలు చూడండి ఎంత ఇది గ్రాండ్ గా లుకింగ్ వస్తున్నాయో, సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ప్లస్ బ్రాస్లెట్స్, మళ్ళీ ఇంకా మీకోసం ఉంగరాలు కూడా చూడండి, ఇవి కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ మీకోసం మంగళ సూత్రాలు చూడండి ఎంత ముచ్చటగా, మన పెళ్లిళ్ళకి మనం వేసుకునే మంగళ సూత్రం కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఎక్కడికి రావాలి? ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సూకల్ వతియా మాలియా, కువైట్ సిటీ.